రాత్రిలో కూడా ఫోర్కాస్ట్ ఉన్నది. రేపటి నుంచి కొంచెం తగ్గిపోతుంది. ఇప్పటిదాకా ఫోర్కాస్ట్. ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ నుంచి అండ్ వెదర్ డిపార్ట్మెంట్ నుంచి ఎప్పుడెప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తున్నది. ఇమీడియట్ తొందరగా ఎంఆర్ఓ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్కి, అదేవిధంగా ప్రెస్ గ్రూప్లో కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతం అందరు జనాలకి, అందరూ నాయకులకి అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని జనాలు కలిసి పని చేస్తున్నారు. అన్ని జనాలకి ఇదే దరఖాస్తు చేస్తున్నారు. ఇప్పుడు ఈరోజు ఎస్పెషల్లీ నైట్ నైట్ వరకు మీరు కొంచెం అలర్ట్గా ఉండండి. అండ్ ఓన్లీ बहुत ज़्यादा ज़रूरी है. ఒకవేళ ఇంకా ఎక్కువ అవసరం ఉంటే మీరు బయటికి వెళ్ళండి, లేకపోతే మీరు ఇల్లులో ఉండండి. అండ్ ఒకవేళ లో లయింగ్ ఏరియాస్లో ఎవరైతే ఉన్నారో ఇప్పటిదాకా రెవెన్యూ సిబ్బంది నుంచి, ఎంఆర్ఓ నుంచి, అదేవిధంగా పోలీస్ నుంచి వాళ్ళకి షిఫ్ట్ చేయడం జరిగింది ZPSS స్కూల్. ఇంకా ఫుడ్ కూడా ఇవ్వడం జరిగింది, బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా ఇవ్వడం జరిగింది. నైట్లో కూడా వాళ్ళకి డిన్నర్ ఇస్తున్నారు. సార్ ఇంకో విషయం సార్, ప్రస్తుతానికి ఇప్పుడు ఈ రోజు పరిస్థితి చూస్తే మనకు చందూరు మండల ప్రజలు, దాదాపు చందూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఆయకట్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఒక 20% ప్రజలు ఆల్రెడీ పునరావాస కేంద్రాల్లో ఉన్నారు. అయితే వాళ్ళు ఇదే ఉద్రిక్తత రేపటిదాకా ఉంటే దాదాపు 50-60% ప్రజలకు ఇబ్బంది ఉంది. వాళ్ళకి ఏదైనా సేవ్ చేసి ఏర్పాట్లు ఏమైనా మీరు చేస్తున్నారా? ఇది ఫ్లో ఎక్కువ ఉంది కాబట్టి ప్రస్తుతం మన రోల్ ఇదే ఉన్నది. ప్రస్తుతం ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి, ఎమర్జెన్సీ మెజర్స్ తీసుకోవాలి. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇది రెస్క్యూ క్యాంప్ ఉన్నది ZPSSలో, ఫుడ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారు అండ్ పోలీస్ సిబ్బంది అసలు ఫైర్ డిపార్ట్మెంట్ కూడా కాల్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా కొన్ని ఎక్విప్మెంట్స్, లైఫ్ తీసుకొని వస్తున్నారు. పోలీస్ సిబ్బంది కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ కూడా మాట్లాడటం జరిగింది. ఇప్పుడు తర్వాత ఈ అన్ని ఎక్కువ వర్షం అయిపోయిన తర్వాత మళ్ళీ R&B డిపార్ట్మెంట్లో డిస్కస్ చేసి మిగతా ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపార్ట్మెంట్స్ ఉన్నారో వాళ్ళతో డిస్కషన్ చేసి పర్మనెంట్ సొల్యూషన్ కూడా ట్రై చేద్దాం. కానీ ఇప్పుడు ప్రస్తుతం మనకు రెస్క్యూ అండ్ రీహాబిలిటేషన్ కోసం ఎక్కువ ఫోకస్ అదే చేస్తాం. ఇంకో విషయం సార్, చందూరు చరిత్రలో దాదాపు ఒక 40 years నుండి పడితే ఇలాంటి వర్షాభావ పరిస్థితులు ఎప్పుడు కూడా రాలేదు. మరి గ్రామ ప్రజలు ఏమంటున్నారంటే ఇక్కడ కొంత కమ్మరాయి కొన్ని కబ్జాల వల్ల ఇలాంటి పరిస్థితి ఈరోజు రోడ్ల మీదకి వాటర్ వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు సార్. దానికి మీరు ఏ రకంగా స్పందిస్తారు సార్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ పెనాల్ ఎన్ఫోర్స్మెంట్ ఎలిగేషన్ ఉంటే అది డీటెయిల్గా ఎంక్వైరీ ఫ్రమ్ ది కన్సర్న్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు తర్వాత ఎంక్వైరీ కూడా చేస్తారు. అండ్ యాజ్ పర్ వాళ్ళు రిపోర్ట్ ప్రకారం వాళ్ళు అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం మనకు రెస్క్యూ కోసం, రీహాబిలిటేషన్ కోసం, లో లయింగ్ ఏరియాస్కి ఏదైతే ఉన్నారో వాళ్ళకి ఫుడ్ అరేంజ్మెంట్స్ ఇది ఈ కోసం మన అన్ని సిబ్బందులు కలిసి ప్రయత్నం చేస్తారు. ఈ వర్షాభావ పరిస్థితుల్లో ఎవరైనా ఎమర్జెన్సీకి ఇప్పుడు మనం నిజామాబాద్ పోయే దారులు, బోధన పోయే దారులు బండ్ ఉన్నాయి అంటే వాళ్ళకి ఏదైనా క్యాంప్స్, హెల్త్ క్యాంప్స్ ఏమైనా ఏర్పాటు చేశారా? ఎమర్జెన్సీ పరిస్థితుల్లో మీరు ఏ రకంగా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు సార్? హెల్త్ క్యాంప్ ఫుడ్ కోసం అండ్ టెంపరీ షెల్టర్ కోసం చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చందూరులో లేవు, ఇంకా వేరే మండలాలు కూడా ఇబ్బందులు ఉన్నాయి. వర్ణిలో ఫర్ ఎగ్జాంపుల్ నిజామాబాద్ రోడ్లో కొంచెం ప్రాబ్లం, అదేవిధంగా బొప్పాపూర్లో ఇబ్బంది ఉన్నది. అదేవిధంగా ఇది మందర్నా గ్రామం అండ్ సుకిని గ్రామంలో కూడా కొంచెం మంజినా రివర్ పెరుగుతుంది కాబట్టి ఇబ్బంది ఉంది. అన్ని మండలాల్లో రెవెన్యూ సిబ్బంది యాజ్ వెల్ as పోలీస్ సిబ్బంది అప్రోప్రియేట్ ఇంతజాం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇప్పుడు రహదారులు బంద్ ఉన్న నేపథ్యంలో ప్రజలు ఇళ్ళకే పరిమితం కావడం మంచిదని అంటున్నారు మీ మొత్తానికి.